వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో మనం ఇవాళ సిఏపిఎం మోడల్ని డిస్కస్ చేసుకుందాం. సిఏపిఎం మోడల్ క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్, ఆల్సో నోన్ యాజ్ ద రిస్క్ బేస్డ్ మోడల్. దీన్నే మనం రిస్క్ బేస్డ్ మోడల్ అని అంటాం. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ మోడల్ దట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ సెక్యూరిటీ. ఏం చెప్తున్నారంటే ఈ మోడల్ మనకి ఎలా డిస్క్రైబ్ అవుతుందంటే ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎంత మనకి మన షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ షేర్స్ ఎంత రిస్కీయో మనం రిస్క్ని బట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది పే చేస్తాం. రిస్క్ని బట్టి ఎలా పే చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? This model is also called as risk-based model because it links the expected return and risk of an investment. ఏం చెప్తున్నారంటే ఇది రిస్క్ బేస్డ్ మోడల్ అని ఎందుకు అన్నారు అంటే, ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏవైతే మనం రిటర్న్ పే చేస్తున్నామో అది, అలాగే రిస్క్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అనేది, రిస్క్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఎంత రిస్క్ చేస్తున్నామో దాని బేస్ మీదే మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది ఉంటుంది. ఓకేనా? అందుకే రిస్క్ బేస్డ్ మోడల్ అన్నారు. ఇన్వెస్టర్స్ నీడ్ ఎక్స్ట్రా రిటర్న్ ఫర్ టేకింగ్ ఎక్స్ట్రా రిస్క్. ఎంత ఎక్స్ట్రా రిస్క్ అయితే వాళ్ళు తీసుకుంటారో అంత ఎక్స్ట్రా రిటర్న్ అనేది మనం వాళ్ళకి ఇస్తాము. ఓకేనా? దీనికి ఫార్ములా ఏంటి అంటే ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇక్కడ ఆర్ఎఫ్ అంటే ఏంటంటే రిస్క్ ఫ్రీ రేట్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు రిస్కీ అంటున్నారు, ఎందుకు రిస్క్ బేస్ చేసుకుని మనం రిటర్న్ అనేది పే చేస్తాం అనేది చూడండి. రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ ద రిటర్న్ అన్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ విత్ జీరో రిస్క్. అంటే ఏంటంటే వాళ్ళు రిస్క్ తీసుకోకపోయినా, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ తీసుకోకపోయినా మనం పే చేసే మినిమం రిటర్న్. అంటే ఏంటండి, రిస్క్ తీసుకోకపోయినా మనం పే చేయడం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్లో ఏంటి, అంత రిస్క్ ఉండదు. ఓకే, ఈవెన్ దో అవి రిస్క్ లేకపోయినా మినిమం రిటర్న్ మనం అనేది పే చేస్తాం. అంటే అందరికీ పే చేసే రిటర్న్ అనమాట. నార్మల్గా రిస్క్ ఫ్రీ రేట్ అంటే రిస్క్తో సంబంధమే లేదు, మినిమం రిటర్న్ అనేది పే చేస్తాం కదా వాళ్ళు మనకి. దాంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు రిటర్న్ పే చేయాలి కదా. ఆ రిస్క్ ఫ్రీ రిటర్నే మన మినిమం రిటర్నే ఆర్ఎఫ్ అంటాం అనమాట. రిస్క్ ఫ్రీ రేట్ రిటర్న్ అంటే వాళ్ళు రిస్క్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం పే చేసే మినిమం రిటర్న్, అది ఆర్ఎఫ్. ఓకే, రిస్క్ ఫ్రీ రేట్. అందుకే ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ద మినిమం రిటర్న్ దట్ ఎనీ ఇన్వెస్టర్ వుడ్ ఎక్స్పెక్ట్ ఈవెన్ నాట్ టేకింగ్ రిస్క్. రిస్క్ తీసుకోకపోయినా మనం మినిమంగా ఇచ్చే ఇన్వెస్టర్కి ఇవ్వాల్సిన రిటర్న్ని ఆర్ఎఫ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు కంపెనీ, గవర్నమెంట్ బాండ్స్ అనేవి అమ్ముతుంది అనుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేశారు మన షేర్ హోల్డర్స్. వాళ్ళకి యాక్చువల్లీ రిస్క్ పెద్ద ఏమీ లేదు, అయినా సరే మనం మినిమం రేట్ అనేది పే చేస్తాం. నెక్స్ట్ ఇది బీటా ఈజ్ ఎ నెంబర్ దట్ షోస్ హౌ రిస్కీ ఏ కంపెనీ స్టాక్ ఈజ్ కంపేర్డ్ టు ఓవరాల్ మార్కెట్. అంటే మన మార్కెట్లో ఉన్న వాల్యూ ఉంటుంది కదా, ఆ స్టాక్ యొక్క వాల్యూ, ఆ వాల్యూ అలాగే దాన్ని బీటాలో మనం రిప్రజెంట్ చేస్తాం. బీటా అంటే ఏంటంటే మనం ఎంత రిస్క్ అనేది ఉంది మన స్టాక్ వాల్యూ మార్కెట్లో. ఓకేనా? మార్కెట్లో ఒక వాల్యూ ఉంటుంది కదా దానికి, అలాగే మన స్టాక్ మన స్టాక్ యొక్క వాల్యూ ఎంత రిస్కీ ఉందనేది ఒక నెంబర్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకేనా? ఆ దాన్ని బట్టే ఓకే మార్కెట్లో మన షేర్స్ ఇలా పోతున్నాయి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇంత రిస్కీ, పెద్ద రిస్క్ లేదు, మనం ఈ మార్కెట్లో ఈ షేర్స్ కొనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్స్ ఉంటాయి, ఇప్పుడు రిలయన్స్ షేర్స్ ఉన్నాయనుకోండి, అది రిలయన్స్ షేర్స్కి బీటా నెంబర్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 0.75 అలా ఉంటుంది. అంటే ఏంటి, <1 అంటే రిస్క్ తక్కువ ఇందులో. అంటే ఆటోమేటిక్గా మనకి ఎంత షేర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ అనేది ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. అందుకని అది లెస్ రిస్కీ. అంటే బీటా నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బీటా నెంబర్ అనేది ఎవరిస్తారంటే కంపెనీ వారే ఒక బీటా నెంబర్ అనేది ఇస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీళ్ళు సెబీ ఉంది కదా, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కంపెనీకి ఒక నెంబర్, బీటా నెంబర్ అనేది ఇస్తారు. ఆ బీటా నెంబర్ అనేది ఈ కంపెనీ యూజ్ చేసుకుంటుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు 1. బీటా వాల్యూ కనుక 1 ఉందనుకోండి, ఇది యాక్చువల్లీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి బిట్స్లో ఇస్తున్నాడు అందుకని చెప్తున్నాను. బీటా వాల్యూ 1 అనుకోండి, 1 అయితే స్టాక్ మూవ్ సేమ్ యాజ్ ద మార్కెట్. అంటే మార్కెట్లో ఈజీగా మూవ్ అయిపోతుంది. అంటే స్టాక్లో మనకేమీ ప్రాబ్లం లేదంట, అంత రిస్కీ లేదనమాట మనం ఈ స్టాక్స్ కొనటం వల్ల. బీటా వాల్యూ
ఈజ్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, అంటే బీటా వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే 1.75, 1.25 అలా ఉందనుకోండి, 2 అలా ఉందనుకోండి, అంటే స్టాక్ ఈజ్ మోర్ రిస్కీ దాన్ ది మార్కెట్. అంటే ఈ స్టాక్స్ మార్కెట్లో త్వరగా మూవ్ అవ్వట్లా. ఓకేనా, అని తెలుసుకుంటాం అనమాట. అంటే ఈ స్టాక్స్ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి మార్కెట్లో అని. ఇది మోర్ రిస్కీయే కదా మనకి, అందుకని. నెక్స్ట్ బీటా గ్రేటర్ దాన్ 1, బీటా లెస్ దాన్ 1. ద స్టాక్ ఈజ్ లెస్ రిస్కీ దాన్ మార్కెట్. నేను చెప్పాను కదా 0.75, 0.25 ఇలా, అంటే 1 కన్నా తక్కువ ఉందనుకోండి బీటా, అంటే 0.75, 0.25 అలా. అప్పుడు ఏంటి అంటే ఓకే, ఈ ఈ కంపెనీ యొక్క స్టాక్స్ ఈజీగా మార్కెట్లో మూవ్ అయిపోతున్నాయి, రిస్కీ కాదు అని అనమాట. ఓకేనా, కాబట్టి స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎలా చూస్తారంటే, స్టాక్స్ కనుక మనం షేర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎయిదర్ బీటా 1 ఉండాలి, ఈక్వల్ టు 1 ఉండాలి, లేదంటే బీటా అనేది 1 కన్నా తక్కువ ఉండాలి. అంతేగాని బీటా 1 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు బీటా వాల్యూ 0 ఇచ్చారనుకోండి, ద స్టాక్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద మార్కెట్ ఎట్ ఆల్. అంటే ఏంటంటే ఈ స్టాక్స్ అసలు మార్కెట్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయట్లేదని అర్థం. ఓకే, అంటే బీటా 0 అయినా మనం యాక్చువల్లీ తీసుకోము. బీటా 1 ఆర్ బీటా ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ 1 ఉండాలి. ఓకేనా, హయ్యర్ బీటా హయ్యర్ రిస్క్. ఎంత బీటా ఎక్కువ ఉంటే అంత రిస్కీ స్టాక్స్ కొంటున్నామని అర్థం. నెక్స్ట్ ఇది ఆర్ఎం, మార్కెట్ రిస్క్ ప్రీమియం. ఇది ఆర్ఎం అంటే ఏంటి అంటే, నార్మల్గా ఆర్ఎఫ్ అనేది ఇస్తాం. ఆర్ఎఫ్ అంటే అందరికి ఇచ్చేది నార్మల్ మినిమం రిటర్న్. ఓకేనా, ఏదైతే మనం ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయగానే మనం మినిమం రిటర్న్ పే చేసేదేమో ఆర్ఎఫ్. ఇదేంటి అంటే రిస్క్ ప్రీమియం, పేరులోనే ఉన్నది చూడండి. ఇట్ ఈస్ ద అడిషనల్ అమౌంట్ ఆర్ రిటర్న్ దట్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఎ హోల్. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ మన షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారో, అది ఒకవేళ చాలా రిస్కీ అనుకోండి, వాళ్ళకి ఎడిషనల్ ఎంత రిస్క్ ఎక్కువ ఉంటే అంత ప్రీమియం అనేది ఇస్తాం. రిస్క్ అనేది ఎలా తెలుసుకుంటాం, బీటా వాల్యూని బట్టి తెలుసుకుంటాం కదా. ఫార్ములా ఏంటి అంటే ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఒక సమ్ అనేది ఎగ్జాంపుల్గా చేద్దాము. మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవాలి ఈ ఫార్ములా యూజ్ చేసుకుని, సిఏపిఎం మోడల్లో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని. ఫస్ట్ ఇది చూడండి, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ రిటర్న్ అంటే ఆర్ఎం ఇచ్చేసాడు 12%, అలాగే ఆర్ఎఫ్ 3%, బీటా 1.5% ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కేఈ కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవాలి. ఓకే, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇక్కడ చూసారా, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆఫ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. అంటే ఆర్ఎఫ్ వాల్యూ తెలుసు మనకి, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 3%, మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తున్నాం. అలాగే బీటా వాల్యూ 1.5 ఉంది. 1.5 అంటే 1 కన్నా ఎక్కువ. నేను ఆల్రెడీ చెప్పాను 1 కన్నా ఎక్కువ ఉంది అంటే మోర్ రిస్కీ అనమాట. అప్పుడు వీళ్ళకి ఎక్కువ ఆర్ఎం పే చేయాలి. చూసారా, ఆర్ఎం ఎంత పే చేస్తున్నారు, 12%. నేను ఏదైనా సరే అర్థం చేసుకుని చేసుకోవాలి. ఓకేనా, సమ్స్ అర్థమైందా, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అందుకనే నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మీరు ఏమైనా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినా మీకు యూజబుల్గా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ రిటర్న్ అనేది 12%. చూసారా, ఆర్ఎం 12%, ఎందుకంటే బీటా ఎక్కువ ఉంది. సో 12 మైనస్ 3. ఓకే, ఫస్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే స్టెప్ 1 ఈ బ్రాకెట్లో ఉంది, క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అంటే 12% మైనస్ 3% 9%. తర్వాత బీటా వాల్యూ ఎంత 1.5. ఈ 1.5 ఇంటూ 9% చేస్తే మనకి 13.5% వస్తుంది. దీనికి మనం ఇప్పుడు ఆర్ఎఫ్ యాడ్ చేసుకోవాలి. ఇది 3% యాడ్ చేసుకుంటే మనకి 16.5% కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనం పే చేయాలన్నమాట షేర్ హోల్డర్స్కి. ఇది మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అవుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో మనం రిమైనింగ్ అప్రోచెస్, రిమైనింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.